వెల్కమ్ టు V2V ఛానల్. సో ఈవెన్ లాక్డౌన్ టైంలో కూడా IBPS RRB ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుందండి. చూడండి, IBPS RRB 9 నోటిఫికేషన్. సో ఈ నోటిఫికేషన్ యొక్క మెయిన్ ఇన్ఫర్మేషన్ చూడండి. సో దిస్ ఈస్ ద కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ ఆఫీసర్ లెవెల్ అండ్ ఆఫీసర్ అసిస్టెంట్స్. సో ఆఫీసర్స్ లెవెల్లో ఉన్న జాబ్స్ చూడండి, స్కేల్ 1, 2, 3. సో స్కేల్ 3 అనేది సీనియర్ మేనేజర్కి సంబంధించిన జాబ్స్. స్కేల్ 2 మేనేజర్ లెవెల్, స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్ లెవెల్. ఇక్కడ స్కేల్ 2 స్కేల్ 3 అనేది ఎక్స్పీరియన్స్డ్ బేస్ అండి. సో ఆల్రెడీ బ్యాంకింగ్ లో ఎక్స్పీరియన్స్ ఉంటే స్కేల్ 2 స్కేల్ 3 ఎగ్జామ్ కి అలౌ. సో స్కేల్ 1 అండ్ ఆఫీసర్ అసిస్టెంట్స్ అనేది ఇప్పుడు ప్రెసెంట్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అండి. సో ఆఫీసర్ అసిస్టెంట్ అనేది పర్పస్ అంటే క్లర్క్ లెవెల్ జాబ్స్ అన్ని ఆఫీసర్ అసిస్టెంట్స్ లో ఉంటాయి. సో ఓకే, ఫస్ట్ చూడండి ఒకసారి. స్కేల్ 1 లో అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్ ఉన్నాయండి. సో అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్ కి అప్లై చేయాలంటే ఏజ్ లిమిట్ అనేది అబోవ్ 18 ఉండాలి, బిలో 38 ఇయర్స్ ఉండాలండి. అండ్ పర్సన్ మస్ట్ బోర్న్, ఈ డేట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరైతే 03/07/1990 ఎర్లీగా బోర్న్ అయినా, 36/2002 ఆఫ్టర్ బోర్న్ అయినా వాళ్ళు ఎలిజిబుల్ కాదు. సో ఇన్ బిట్వీన్ ఈ డేట్స్ లో ఉన్న వాళ్ళు మాత్రమే ఆఫీసర్ లెవెల్ జాబ్స్ కి ఎలిజిబుల్ అవుతారు. దెన్ ఆఫీసర్ అసిస్టెంట్ జాబ్స్ చూడండి. ఆఫీసర్ అసిస్టెంట్ జాబ్స్ అనేది బిట్వీన్ 18 to 28 ఇయర్స్ ఈ ఏజ్ లిమిట్ లో ఉన్న ఎవరైనా ఈ జాబ్స్ మీరు అప్లై చేసుకోవచ్చమ్మా. సో వీళ్ళ యొక్క బోర్న్ లిమిట్ ఎంత ఉంటుందంటే 02/07/1992 అండ్ 01/07/2002 ఆఫ్టర్ బిఫోర్ డేట్స్ అనేది ఎలిజిబుల్ కాదు. సో మనకు కావాల్సింది స్కేల్ 1 అండ్ ఆఫీసర్ అసిస్టెంట్ జాబ్స్ కి ప్రెసెంట్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ ఎలిజిబుల్. అండ్ మనకి కావాల్సిన క్వాలిఫికేషన్, ఈ ఎగ్జామ్ లో మనకి కావాల్సింది క్వాలిఫికేషన్ డిగ్రీ. సో డిగ్రీ ఎవరైతే పాస్ అయ్యి ఉన్నారో వాళ్ళు ఎలిజిబుల్. టెక్నికల్ డిగ్రీ అయినా, నాన్ టెక్నికల్ డిగ్రీ అయినా ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళు ఈ ఎగ్జామ్ కి ఎలిజిబుల్ అవుతారు కంప్లీట్ గా. సో మీరు ఇప్పుడు ఎగ్జామినేషన్ ప్రొసీజర్ చూస్తే రిక్రూట్మెంట్ అనేది స్కేల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రిలిమినరీ, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ బేస్డ్ ఆన్ దీస్ 3 ప్యాటర్న్స్, ఈ మూడిట్ల ద్వారా ఒక క్యాండిడేట్ ని సెలెక్ట్ చేస్తారు. అదే విధంగా ఆఫీసర్ అసిస్టెంట్ ఎవరెవరైతే ఉన్నారో దే ఆర్ గోయింగ్ విత్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్. ఇక్కడ మీరు చెక్ చేస్తే ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది ఓన్లీ క్వాలిఫికేషన్ ఎగ్జామ్, దాని యొక్క మార్క్స్ అనేది కన్సిడర్ చేయరు. సో ఓన్లీ ఈ ఎగ్జామ్ అనేది మనకి ఎవరైతే నెక్స్ట్ లెవెల్ ఎగ్జామ్కి వెళ్ళాలంటే దీంట్లో క్వాలిఫైడ్ మార్క్స్ అనేది క్లియర్ చేస్తేనే నెక్స్ట్ ఎగ్జామ్కి వెళ్తారు. ఇక్కడ మనం స్కేల్ ఆఫీసర్ చూస్తే మెయిన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ బేస్ ఆధారంగానే మీకు క్యాండిడేట్ సెలెక్షన్ అంటూ ఉంటుందండి. అంటే మెయిన్ ఎగ్జామ్ నుంచి 80% ఆఫ్ స్కోర్ తీసుకుంటారు, ఇంటర్వ్యూ నుంచి 20% ఆఫ్ స్కోర్. బేస్డ్ ఆన్ ద హైయెస్ట్ స్కోర్ ద క్యాండిడేట్ టు బి సెలెక్టెడ్. అండ్ ద సేమ్ ఇక్కడ మెయిన్స్ లో వచ్చిన స్కోర్ ప్రకారం వాళ్ళు ఆఫీసర్ అసిస్టెంట్ కింద క్యాండిడేట్ అనేది సెలెక్ట్ అవుతుంది. ఇది ఎగ్జామ్ యొక్క ప్రొసీజర్ అండి. జాగ్రత్తగా చూస్తే స్కేల్ ఆఫీసర్స్ ఏమో ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది. ఆఫీసర్ అసిస్టెంట్స్ అయితే ప్రిలిమ్స్, మెయిన్స్ మాత్రమే ఉంటుంది. ఈ రెండిట్లకి సిలబస్ మాత్రం కామన్. సో సిలబస్ లో ఎటువంటి చేంజెస్ మారదు. ఒకసారి అప్లికేషన్ ఇన్ఫర్మేషన్ జాగ్రత్తగా చెక్ చేస్తే చూడండి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ డేట్స్ అనేది ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుందండి. జూలై 1 నుంచి 21 జూలై వరకు ఉంది. జాగ్రత్తగా చూడండి, మనకు 20 డేస్ మాత్రమే ఉంది. చాలా మంది ఏం ఆలోచిస్తారంటే లాస్ట్ లో అప్లై చేద్దాం అనుకుంటారు, కానీ చూసుకోండి సర్వర్ ప్రాబ్లమ్స్ అనేది చాలా ఎక్కువ వస్తాయి. లాస్ట్ లో అప్లై చేస్తే మనకి 20 డేస్ గ్యాప్ ఉంది కాబట్టి బెటర్ టు కంప్లీట్ యువర్ ఫిల్ ఆఫ్ అప్లికేషన్. అండ్ ఫీజ్ కూడా చాలా మంది తర్వాత పే చేద్దాం ఇవన్నీ అనుకుంటారండి. ఏమనుకోకండి, ఫీజ్ కూడా బిట్వీన్ డేట్స్ లోనే పే చేయడానికి ట్రై చేయండి. సో అప్లికేషన్ ఫిల్ చేయడానికి ఇంకా 20 డేస్ ఉన్నాయి కాబట్టి యాజ్ ఎర్లీ పాసిబుల్ మీరు అప్లికేషన్ ఫిల్ చేయడమే బెటర్ అండి. నెక్స్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్. మీ ఎప్పుడైతే అప్లికేషన్ కన్ఫర్మ్ అయిందో ప్రిలిమినరీ ఎగ్జామ్ డేట్స్ కూడా ఇచ్చేసాడు. సో సెప్టెంబర్, అక్టోబర్ 2020 ఈ ఇయర్ సెప్టెంబర్, అక్టోబర్ డేట్స్ లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కంప్లీట్ చేస్తాడు. సో ప్రిలిమ్స్ ఎవరైతే క్వాలిఫై అవుతారో మెయిన్స్ ఎగ్జామ్ డేట్స్ కూడా ఇచ్చేసండి, అక్టోబర్, నవంబర్. సో విత్ ఇన్ ది 1 month గ్యాప్ లోనే వాడు మరలా మెయిన్స్ ఎగ్జామ్ ని కండక్ట్ చేస్తాడు. సో ఎవరైతే ఆఫీసర్ అసిస్టెంట్ కి అప్లై చేశారో ప్రిలిమ్స్, మెయిన్స్ ద్వారా వాళ్ళకి క్యాండిడేట్ ని రిక్రూట్ చేసుకుంటారు. బట్ ఎవరైతే స్కేల్ ఆఫీసర్స్ లెవెల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ యొక్క ఇంటర్వ్యూ అగైన్ విత్ ఇన్ 15 to 20 డేస్ లో అక్టోబర్, నవంబర్ డేట్స్ లోనే మీకు ఇంటర్వ్యూ కూడా ఫిల్ అయిపోతుంది. అండ్ ఫైనల్లీ ప్రొవిజనల్ అలాట్మెంట్స్, మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఓవరాల్ ప్రొసీజర్ మొత్తం జనవరి 2021 లో ద ఎంటైర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. అంటే విత్ ఇన్ 4 months గ్యాప్ లో మీకు ఈ జాబ్ నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ అయిపోతుంది.
అయితే చాలా మందికి డౌట్ ఉంటుందండి, ఫోర్త్ ఇయర్ చదువుకున్న వాళ్ళు అప్లై చేయొచ్చా లేదా సరైన క్వశ్చన్ మార్క్ ఉంటుందండి. ఫోర్త్ ఇయర్ స్టూడెంట్ ఏ ఎగ్జామ్కైనా అప్లై చేయొచ్చండి. కానీ ఇక్కడ ఉన్న ఒకే ఒక ఇంపార్టెంట్ పాయింట్ అంటే వాడు జాబ్లో ప్రొవిజనల్ సెలెక్ట్ చేసినప్పుడు వాడి యొక్క సర్టిఫికేట్స్ ఉంటే హీ అలౌడ్. కానీ ఇది రిక్రూట్మెంట్ చూస్తే జనవరి కల్లా కంప్లీట్ అవుతుంది. ప్రెసెంట్ ఫైనల్ ఇయర్ జనవరికి రిలీవ్ అవ్వరు కాబట్టి ఫోర్త్ ఇయర్ నాట్ అలౌడ్ అని చెప్తారు. బట్ ఏ ఎగ్జామ్కైనా ఫోర్త్ ఇయర్ అలౌలేనమ్మా. మీరు ఎప్పుడైతే సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఉంటుందో ఆ పర్టికులర్ టైంలో మీ దగ్గర సర్టిఫికేట్స్ ఉంటే మీరు అలౌడ్. కానీ జనవరిలో మీరు రిలీవ్ అవ్వరు కాబట్టి మీరు ఈ జాబ్స్కి అలౌ కాదని చెప్తూ ఉంటారు. అదొక్కటే మెయిన్ ఇంపార్టెంట్. మీరు చెక్ చేసుకోండి, మీ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉన్నందుకు మీరు ఏ జాబ్ నోటిఫికేషన్ అయినా అలౌడ్. మీ దగ్గర సర్టిఫికేట్ లేనప్పుడు దెర్ ఇస్ ఏ నో అలౌడ్ ఫర్ దోస్ పర్టికులర్ ఎగ్జామ్స్. అది జాగ్రత్తగా చూసుకున్నాము ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ మాత్రం. ఒకసారి ప్రిలిమ్స్ ఎగ్జామ్కి వచ్చేటప్పుడు చూడండి, ప్రిలిమ్స్ ఎగ్జామ్లో మనకు రెండు సబ్జెక్టులు ఉంటాయి, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ. సో రీజనింగ్ 40 క్వశ్చన్స్ ఉంటే 40 మార్క్స్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ 40 క్వశ్చన్స్ ఉంటే 40 మార్క్స్. సేమ్ ప్యాటర్న్ ఫర్ బోత్ స్కేల్ ఆపరేషన్స్ అండ్ ఆఫీసర్ అసిస్టెంట్స్, రెండింటికి సేమ్ ప్యాటర్న్ అండి. సో ఈ ఎగ్జామ్కి వచ్చేటప్పటికి మనకు టోటల్ డ్యూరేషన్ 45 minutes ఉంటుంది. అండ్ మనం ప్రీవియస్గా ఒకసారి అబ్జర్వ్ చేస్తే కట్ ఆఫ్స్ ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్, తెలుగు స్టేట్స్లో స్కేల్ 1కి 58.50 అండ్ 54. దీస్ ఆర్ ద లాస్ట్ 2019 నోటిఫికేషన్ యొక్క కట్ ఆఫ్ మార్క్స్ అండి. క్లర్క్ చెక్ చేసుకొని చూడండి అమ్మా, 71.50 అండ్ 68.50. అవుట్ ఆఫ్ 80 71 ఉంది. మీకు ఎప్పుడైనా బ్యాంక్ ఎగ్జామ్ అంటే మనకు కావాల్సింది స్పీడ్, యాక్యురసీ. ఎంత ఫాస్ట్గా చేస్తున్నాం, ఎంత బాగా ఆలోచిస్తున్నాం, ఈ రెండు కేటగిరీసే మనకి జాబ్ని డిసైడ్ చేసి పెడుతుంది. జాగ్రత్తగా చూడండి అమ్మా, క్లర్క్ యొక్క కట్ ఆఫ్ మార్క్స్ 71 మార్క్స్. అవుట్ ఆఫ్ 80 71.50 క్లర్క్ ఇచ్చాడు. అండ్ తెలంగాణలో 68.50. ఆఫీసర్ చెక్ చేసుకుంటే 58.50 అండ్ 54. లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ మారుతాయి కానీ సిలబస్ ఎటువంటి చేంజెస్ ఉండదు, ఏవైనా ఆఫీసర్ అసిస్టెంట్స్లో కానీ స్కేల్ 1లో కానీ. సో ఒకసారి మెయిన్స్ ఎగ్జామ్ చూస్తే, మెయిన్స్ ఎగ్జామ్లో వచ్చే సిలబస్ చూడండి ఒకసారి. రీజనింగ్ సబ్జెక్ట్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ. రీజనింగ్ టోటల్ మనకు 40 క్వశ్చన్స్ వస్తాయి, 50 మార్క్స్ అండి. కంప్యూటర్ నాలెడ్జ్ అనేది 40 క్వశ్చన్స్ విత్ 20 మార్క్స్. జనరల్ అవేర్నెస్ అంటే ఇట్ ఈస్ ఇంక్లూడింగ్ బోత్ బ్యాంకింగ్ అవేర్నెస్ ఇంక్లూడ్ అవుతుంది, అదేవిధంగా ప్రెసెంట్ లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేయండి. సో వీటి మీద 40 క్వశ్చన్స్ ఉంటే 40 మార్క్స్. అండ్ ఇంగ్లీష్ 40 మార్క్స్ అండ్ 40 క్వశ్చన్స్ అండ్ 40 మార్క్స్. అండ్ న్యూమరికల్ ఎబిలిటీ సో 40 క్వశ్చన్స్ ఉంటాయండి, 50 మార్క్స్. టోటల్ ఈ ఎయిమ్స్ లో మనకు 200 మార్క్స్ అనేది కన్సిడర్ చేస్తారండి. సో ఎవరైతే మన ఆఫీసర్ అసిస్టెంట్ కి అప్లై చేస్తున్నామో ఈ 200 మార్క్స్ లో వచ్చిన బెస్ట్ స్కోర్ ని బట్టి క్యాండిడేట్ అనేది సెలెక్ట్ అవుతుంది. ఎవరైతే స్కేల్ ఆపరేషన్స్ కి అప్లై చేస్తారో దీనిలోంచి 80% స్కోర్ ని కన్సిడర్ చేసి ఇంటర్వ్యూని యాడ్ చేస్తారు. ఇంటర్వ్యూలో ఒక 20% స్కోర్ చేసి టోటల్ క్యాండిడేట్ సెలెక్షన్ అనేది ఎలా డిపెండ్ అయి ఉంటుంది. సో క్యాండిడేట్ సెలెక్షన్ అనేది మీకు స్కేల్ ఆపరేషన్స్ లో అయితే 80% మెయిన్ స్కోర్, 20% ఇంటర్వ్యూ స్కోర్ ని బట్టి క్యాండిడేట్ సెలెక్షన్ జరుగుతుంది. అదే ఆఫీసర్ అసిస్టెంట్ అయితే మాత్రం ఓన్లీ మెయిన్స్ లో వచ్చిన మంచి మార్కులను బట్టి ఆ క్యాండిడేట్ అనేది సెలెక్ట్ అవుతాడండి. ఇది మనకి మెయిన్స్ లో ఉన్న పర్టికులర్ సబ్జెక్ట్స్, మొత్తం 5 సబ్జెక్టులు ఉంటాయండి. సో కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్ మీద ఫోకస్ చేసుకోండి. మెయిన్స్ కి ప్రిలిమ్స్ కి ఒక అబ్జర్వేషన్ ఏంటంటే మనకి ఇంగ్లీష్ అనేది బేసికల్ గా ఏ బ్యాంకింగ్ ఎగ్జామ్ లో అయినా ఇంగ్లీష్ ఉంటుంది, ఇంగ్లీష్ అనేది కామన్. కానీ ఆర్ఆర్బీస్ లో ప్రిలిమ్స్ లో ఎటువంటి ఇంగ్లీష్ సంబంధించిన క్వశ్చన్స్ ఉండవు. సో ప్రిలిమ్స్ లో ఓన్లీ రీజనింగ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, మెయిన్స్ లో మాత్రం ఈ 5 సబ్జెక్ట్స్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంటాయి. ఇంకా మనకి ప్రిలిమ్స్ లో కానీ మెయిన్స్ లో కానీ రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ అనేది కామన్ సెక్షన్స్. జాగ్రత్తగా చూడండి, బోత్ ప్రిలిమ్స్ లోని మెయిన్స్ లోని రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రిలిమ్స్ క్లియర్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఈ రెండింటి మీద బాగా ఫోకస్ చేయండి, ఇది నా సజెషన్. సో ఒకసారి రీజనింగ్ సిలబస్ ప్రకారం చెక్ చేసుకుంటే చూడండి, సిలాజిజమ్స్ దెర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ 5 క్వశ్చన్స్. 5 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉందండి. ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ రీజనింగ్ సిలాజిజమ్స్. ఇన్పుట్ అవుట్ నుంచి ఒక 0 to 5 క్వశ్చన్స్ అంటే మే ఆర్ మే నాట్, వి కాంట్ ష్యూర్. సో దిస్ ఇస్ ద అనాలిసిస్, జస్ట్ అనాలిసిస్. ఆల్ఫాబెటికల్ సిరీస్ నుంచి 0 to 5 క్వశ్చన్స్. అండ్ ర్యాంకింగ్ డైరెక్షన్ ఆల్ఫాబెటికల్ టెస్ట్ నుంచి దెర్ ఇస్ అ ఛాన్సెస్ ఫర్ 0 to 5. అండ్ సీటింగ్ అరేంజ్మెంట్స్, సో దెర్ ఇస్ అ ఛాన్సెస్ ఫర్ 10 క్వశ్చన్స్. ఇక్కడ 0 to 5 కానీ ఇక్కడ మాక్సిమం 10 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. నెక్స్ట్ లాజికల్ రీజనింగ్ నుంచి 5 to 10, పజిల్స్ నుంచి 5 to 7, కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి 5 క్వశ్చన్స్, అండ్ బ్లడ్ రిలేషన్ నుంచి 5 క్వశ్చన్స్, డేటా సఫిషియన్సీ 0 to 5, ఇన్ఈక్వాలిటీస్ అనేది 5. సో ఈ సిలబస్ అనేది మెయిన్స్ లోని ప్రిలిమ్స్ లోని కామన్ గా ఉంటుందండి. అయితే మన టార్గెట్ ప్రిలిమ్స్ క్లియర్ చేయడం కదా. సో ప్రిలిమ్ క్లియర్ చేయాలి అంటే రీజనింగ్ మెయిన్
మనం ఫస్ట్ బాగా ఫోకస్ చేయాల్సింది సిలాజిజమ్స్. అంటే రిమైనింగ్ వదిలేయాలని కాదు, జస్ట్ మేజర్గా ప్రిలిమ్స్ అనేది మార్క్స్తో సంబంధం లేదు, మనం క్లియర్ చేయాలి. సో ఫోకస్ ఆన్ ద సిలాజిజమ్స్ అండ్ ఫోకస్ ఆన్ ది సీటింగ్ అరేంజ్మెంట్స్ అండ్ ఫోకస్ ఆన్ ది పజిల్స్ అండ్ ఫోకస్ ఆన్ కోడింగ్ అండ్ డీకోడింగ్ అండ్ బ్లడ్ రిలేషన్స్ అండ్ ఇన్ఈక్వాలిటీస్. ఈ 6 ఏదైతే ఉన్నాయో వీటి మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తే ప్రిలిమ్స్ క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. సిలాజిజమ్స్, అరేంజ్మెంట్స్, పజిల్స్, కోడింగ్ అండ్ డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్ అండ్ ఇన్ఈక్వాలిటీ, ఇవి మాక్సిమం వచ్చే క్వశ్చన్స్ అండ్ ఇంపార్టెంట్ చాప్టర్స్ ఇన్ రీజనింగ్ పార్ట్ అండి. సో ఈ సిలబస్ ఏదైతే ఉందో మనకి ప్రిలిమ్స్లోని మెయిన్స్లోని కూడా చాలా కామన్గా ఉంటుంది. సో నెక్స్ట్ క్వాంట్కి వచ్చేటప్పటికి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి దెర్ ఇస్ 15 మార్క్స్ 15 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ క్వాంట్: పెర్ముటేషన్, కాంబినేషన్, ప్రాబిలిటీ, సిరీసెస్ అండ్ సీక్వెన్సెస్. సిరీసెస్ మీన్స్ నెంబర్ సిరీస్. Simplification, so this is the one of the important topic in a quant. Ratio, proportions and percentages, number system, profit and loss, time and work, time and distance, simple interest, compound interest and allocation mixes. ఈ 11 టాపిక్లు చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ క్వాంట్ సెక్షన్. అండ్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇవి చాలా మేజర్గా క్వశ్చన్స్ వస్తాయండి. ఈ టాపిక్స్ నుంచి మేజర్ క్వశ్చన్స్ వస్తాయి. అయితే ఈ టాపిక్స్ అన్నిటి మీద మీరు కంపల్సరీగా ఫోకస్ చేయాలి. ఎందుకంటే డేటా ఇంటర్ప్రిటేషన్లో మనకి టాపిక్ బేస్ డేటా ఇంటర్ప్రిటేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ టైమ్ అండ్ వర్క్ లో క్వశ్చన్ రావచ్చు, టైమ్ అండ్ వర్క్ డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా ఉంటాయండి. సేమ్ టైమ్ అండ్ డిస్టెన్స్ క్వశ్చన్స్ ఉంటాయి, టైమ్ అండ్ డిస్టెన్స్ డిఐ ఉంటుంది. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ నార్మల్ క్వశ్చన్స్ ఉంటాయి, డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. అంటే ప్రతి టాపిక్ మరలా డేటా ఇంటర్ప్రిటేషన్ లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు డేటా ఇంటర్ప్రిటేషన్ సాల్వ్ చేయాలంటే ఈ అన్ని టాపిక్ల మీద మినిమం బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. సో దాన్ని బట్టి మీరు డిఐని సాల్వ్ చేయగలరు. ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ క్వాంట్ సెక్షన్. టోటల్ ఈ నోటిఫికేషన్ లో వచ్చిన వేకెన్సీస్ 11,682 పోస్ట్స్ ఉన్నాయండి. దాంట్లో మన తెలుగు స్టేట్స్ లో చెక్ చేసుకుంటే స్కేల్ 1 నుంచి 165 పోస్టులు ఉన్నాయండి ఏపీ నుంచి. తెలంగాణ నుంచి 124. సేమ్ ఆఫీసర్ అసిస్టెంట్ నుంచి ఏపీ నుంచి 170, తెలంగాణ నుంచి 413. సో ఇవి మనకున్న తెలుగు స్టేట్స్ లో ఉన్న పోస్ట్ అండి. మీరు ఏ స్టేట్ నుంచి అయినా దీనికి పర్టికులర్ ఎగ్జామ్ సంబంధించిన పోస్ట్కి అప్లై చేయొచ్చు. మీరు ఏ స్టేట్ నుంచి అప్లై చేస్తున్నారో దాని యొక్క లోకల్ లాంగ్వేజ్ కంపల్సరిగా మీకు వచ్చి ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. మీరు ఏ స్టేట్ నుంచి అయినా ఈ జాబ్స్కి మీరు అప్లై చేయొచ్చు. మీరు అప్లై చేయాలి అంటే మీకు లోకల్ లాంగ్వేజ్ అనేది కంపల్సరిగా తెలిసి ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకున్నామా. సో మనకి తెలుగు బేసికల్గా వచ్చు కాబట్టి జస్ట్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఏపీ నుంచి 165, 170 ఫర్ ఆఫీసర్ అండ్ స్కేల్ 1. తెలంగాణ 124 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ తెలంగాణ 413 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులు మేబీ ఇంక్రీజ్ అవ్వచ్చండి, ఎందుకంటే కొన్ని పర్టికులర్ బ్యాంక్స్ ఇంకా ఐబీపీఎస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సో అప్ టు వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మన తెలుగు స్టేట్లో ఉన్న పోస్టులు ఇవి మాత్రమే. సో వేరే ఇన్ఫర్మేషన్ పెరిగితే పోస్టులు పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవి మాత్రం పక్కా పెరిగే ఛాన్సెస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది బ్యాంక్ యొక్క ఇన్ఫర్మేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇయర్ నుంచి ఐబీపీఎస్ వాడు కొన్ని చేంజెస్ చేశాడండి. సో మనకు ఆన్లైన్ ఎగ్జామ్లో ఇప్పటి వరకు మనకి ఎయిదర్ హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ పేపర్ మాత్రం ఉండేది. ఈ ఇయర్ నుంచి లోకల్ లాంగ్వేజెస్కి ప్రిఫరెన్స్ ఇచ్చాడు. అంటే మనం ఎగ్జామ్ పేపర్ ఈ ఇయర్ నుంచి హిందీలో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది, అవర్ ఓన్ లాంగ్వేజ్ తెలుగులో కూడా పేపర్ ఉంటుంది. ఇది చాలా మేజర్ చేంజ్ అండి. మనకి లాస్ట్ ఇయర్ ఐబీపీఎస్ ఆర్ఆర్బీకి ఈ ఇయర్ ఐబీపీఎస్ ఆర్ఆర్బీకి ఉన్న ఒక మేజర్ చేంజ్ అంటే తెలుగు అనే లోకల్ లాంగ్వేజ్ మన లాంగ్వేజ్ని ఇంక్లూడ్ చేశాడు. అదే డిఫరెంట్ స్టేట్స్కి అయితే వాళ్ళ యొక్క ఓన్ లాంగ్వేజ్ని ఇంట్రడ్యూస్ చేశాడండి. ఎగ్జామ్లో మనకి ఈసారి నుంచి హిందీ, ఇంగ్లీష్, తెలుగు ఆప్షనల్గా మనకి పేపర్ అనేది కనిపిస్తుంది. లాస్ట్ ఇయర్కి చెక్ చేసుకుంటే మనకి లాస్ట్ ఇయర్ మాత్రం హిందీ, ఇంగ్లీష్లో మాత్రమే పేపర్ ఉండేది. ఈ ఇయర్ నుంచి తెలుగులో కూడా మనకి పేపర్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇదండి చేంజెస్. లాస్ట్ ఇయర్ ఎగ్జామ్కి ఈ ఇయర్ ఎగ్జామ్కి చేంజెస్, ఇది ఒక్కటే చేంజెస్ చేశాడు, లాంగ్వేజ్ని ఇంట్రడ్యూస్ చేశాడండి. ఈ లాక్డౌన్ టైంలో ఐబీపీఎస్ అనేది ఆర్ఆర్బీ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అనేది చాలా మంచి ఆపర్చునిటీ అండి. సో మనకి టైం ఉంది ఇంకా 4 months. అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్కి అయితే మినిమం వీ హ్యావ్ ఓన్లీ 3 months. సో బాగా హార్డ్ వర్క్ చేయండి, మనకి బోల్డంత టైం ఉంది. సో గో విత్ ఆల్ యువర్ ఓల్డ్ నోట్సెస్. ఆల్రెడీ ఎవరైతే ప్రిపేర్ అయ్యి ఉన్నారో మీ నోట్స్ మొత్తం రివైజ్ చేయండి. ఎవరైతే కొత్తగా ఉన్నారో వాళ్ళు ఇనీషియల్ నుంచి ప్రిపేర్ అవ్వండి. మీకు బ్యాంక్ ఎగ్జామ్ కొట్టాలంటే మీకు స్పీడ్, యాక్యురసీ అనేది చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, ఎంత ఫాస్ట్గా చేస్తున్నామో, ఏ విధంగా చేస్తున్నామో, ఈ 2 అనేది చాలా ఇంపార్టెంట్ పారామీటర్స్. సో ఈ 2 మాత్రమే మీకు బ్యాంక్ జాబ్కి హెల్ప్ అవుతుందండి. అదేవిధంగా కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ ఉంటాయండి. మీరు దాన్ని ఫాలో అయితే మేము డైలీ మెటీరియల్స్ని అప్డేట్ చేస్తాం.
క్వాంట్ కానీ, రీజనింగ్ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ. సో ప్రతి మెటీరియల్ మేము టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాం. సో ప్లీజ్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్. థ్యాంక్ యూ.